సీఎం విమర్శిస్తే మైక్ ఇయ్య, స్పీకర్ స్పష్టీకరణ, సభలో దుమారం, బీఆర్ఎస్ బైకాట్ అంటూ మనం చూస్తా ఉన్నాం. నాకు అర్థం కాదండి, స్పీకర్ విమర్శిస్తే మైక్ ఇయ్య అంటే మరి ఏమనాలి? రేవంత్ రెడ్డి మహారాజ్కి జై అనాలనా? రేవంత్ రెడ్డి ఛత్రపతి మహారాజ్కి జై అనాలనా? బహుపరాక్ అనాలనా? ఏంది మరి? రాజు విచ్చేస్తున్నారా, ఓ బహుపరాక్ అనాలనా ఏంది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమంటారండి? విమర్శించకపోతే ఏం చేస్తారు మరి? అంటే మెచ్చుకుంటారా ఏంది? పల్లకెక్కించుకొని మోస్తారా? ఇది ఎక్కడికి ఏమవుతుందండి? ప్రతిపక్షం అన్నప్పుడు ప్రశ్నిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ముఖ్యమంత్రిని విమర్శిస్తుంది. ఆ పాత్రనే అది ఉంటుంది కదా. వాస్తవానికి కూడా అందరికి అవకాశం ఇవ్వాలి. నిన్న స్పీకర్ గారు చేసింది అయితే వాస్తవానికి కూడా నాకైతే కరెక్ట్ అనిపించలే. మైకులు కట్ చేయడం ఏంటండి? సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ పెట్టుకునేది ఎందుకండి? చర్చించుకోవడానికి కదా, ప్రజా సమస్యల మీద చర్చించుకోవడానికి కదా. అంత ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలా? మైక్ కట్ చేస్తామంటే ఏంటది?